నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. చూడండి, ఎప్పుడైతే మనము ఆయనను సేవించే విషయంలో నిర్లక్ష్యము చేస్తామో మన ఆశీర్వాదములో లోటు కనబడుతుంది, మన శరీరములో ఆరోగ్య విషయములో లోటు కనబడుతుంది. దేవుడు గనక మనకు తోడుంటే ఇవి రెండు సమృద్ధిగా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఎవరింట్లోనైతే సమృద్ధిగా భోజనం ఉంటుందో, ఎవరి ఒంట్లోనైతే సమృద్ధిగా ఆరోగ్యం ఉంటుందో, ఇదిగో యెహోవా వారికి తోడై ఉండి వారిని దీవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒకవేళ మన జీవితంలో గనక అలాంటి సమస్య ఉంటే కొన్ని విషయాల్లో అది మనకు అర్థమైపోతుంది. అవును, నేను ఈ విధంగా చేశాను కాబట్టే నా పరిస్థితి మారిపోయింది, నేను ఈ విధమైనటువంటి పొరపాటు నేను చేశాను కాబట్టే నా బ్లెస్సింగ్ పోయింది, నా ఉద్యోగం పోయింది, నా వ్యాపారం పోయింది, నా యొక్క స్నేహితులు బంధువులు నాకు దూరం అయిపోయినారు, ఆ యొక్క దైవ సహవాసం అంటే ఆ దైవజనునితో ఉన్నటువంటి సహవాసమేమి, ఆ సంఘ సహవాసమేమి మనం కోల్పోయినాం. సో ఇవన్నీ దేనికి ముడిపడి ఉన్నాయంటే ఆయనను మాత్రమే సేవింపవలెను. ఇంకా దేనికి కూడా మనము ఆ ప్లేస్ ఇవ్వకూడదు, ఎవరికి ఇవ్వద్దు ఆ ప్లేస్. దేవునికి మాత్రమే. ఆయన ఆరాధనకు యోగ్యుడు, యోగ్యత కలిగిన వాడు. మనం ఆరాధించేది ఆయననే, ఆయననే ఆరాధించాలి, ఆయననే ఘనపరచాలి, ఆయనను మహిమపరచాలి. హల్లెలూయా.